ఓకే ఫ్రెండ్స్, ముందుగా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకి నా ప్రణామం తెలియజేసుకుంటున్నాను. అలాగే బ్రహ్మశ్రీ పితామహ భట్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. సద్గురుస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులైన పిన్నెల్లి వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే జూమ్ లింక్ లో ఉన్న మీ అందరికీ ఆత్మీయులందరికీ నా ఆత్మ. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఆకర్షణీయత. ఆకర్షణీయత అంటే ఆ, ఆకర్షిస్తారు. కొంతమంది పర్సనాలిటీతో ఆకర్షిస్తారు, కొంతమంది వాక్చాతుర్యతతో ఆకర్షిస్తారు, కొంతమంది హిప్నాటిజంతో చాలా రకాలుగా ఆకర్షిస్తూ ఉంటారు. కానీ ఆకర్షణ వేరు, ఆకర్షణీయత వేరు. ఆకర్షణీయత అంటే వ్యక్తిత్వం. మన ఆత్మలో, మన చైతన్యంలో ఆ ఒక ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణని మనం పెంచుకోవాలంటే మనకి వంశీ కిరణ్ మాస్టర్ చక్కగా ఎంతో మందిని పరిశోధించి ఆ ట్రిపుల్ ఏ సూత్రాన్ని అందించారు. ఈ ట్రిపుల్ ఏ సూత్రం ద్వారా మనం కూడా మంచిగా అందరినీ ఆకర్షించే విధంగా తయారు కావచ్చు. ఎంతో మంది ఉన్నారు సమాజంలో. ఎవరైతే సమాజంలో ఎక్కువ మందిని ఆకర్షించి ఉన్నతమైన స్థితికి వెళ్ళారో, ఒక దివ్యత్వాన్ని పొందారో, దివ్యమైన వ్యక్తిత్వాన్ని అలవాటు చేసుకున్నారో, వాళ్ళందరి జీవితాలను పరిశోధించి ఒక ఫార్ములా రూపొందించారన్నమాట వంశీ కిరణ్ సార్. దీన్ని ట్రిపుల్ ఏ ఫార్ములా అంటారు. ఎవరైనా సరే, అంటే ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా, ఒక బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళైనా, లేకపోతే రాజకీయంలో ఉన్న వాళ్ళైనా, గురుతత్వంలో ఉన్న వాళ్ళైనా, సాధకులైనా, ఎవరైనా కానీ, ధ్యాన ప్రచారం చేస్తున్న వాళ్ళైనా, ఎవరైనా కానీ ఆ అందరినీ ఆకర్షించాలంటే ఈ ట్రిపుల్ ఏ ఫార్ములాని అవలంబించాల్సిందే, పాటించాల్సిందే. నేనైనా మీరైనా ప్రతి ఒక్కరూ ఈ ట్రిపుల్ ఏ సూత్రాన్ని పాటిస్తే చక్కగా ఆకర్షించబడతారండి అందరూ. మరి ఉదాహరణకి గాంధీజీని తీసుకోండి. మరి ఆకర్షించాలంటే ఆ మంచి పర్సనాలిటీ ఉండాలి, అందం ఉండాలి, ఫిల్మీ యాక్టర్స్ లాగా అనేసి అనుకోక్కర్లేదు. మరి అతను ఆ మంచి పర్సనాలిటీ ఉందా గాంధీజీ గారికి? లేదు కదా. మంచి హెయిర్ స్టైల్ ఉందా? లేదు. మరి అందరినీ ఆకర్షించారంటే, కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆకర్షించారంటే, ఇప్పటికీ ఆకర్షణ ఉంది అంటే దానికి కారణం ఏంటిది? వ్యక్తిత్వం. ఆయనలో ఉన్న వ్యక్తిత్వంలోని ఆకర్షణ అనమాట. మరి ఫిల్మ్ స్టార్స్ తీసుకోండి. ఒక అందరూ ఆకర్షించబడతారు. ఏదైనా సినిమా హిట్ అయిందంటే వాళ్ళకి ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్పడతారు. వాళ్ళందరూ దేనికి ఆకర్షితులయ్యారు? వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళ అందానికి అట్రాక్ట్ అయ్యారు కదా. అది కొన్ని రోజులకు పోతుంది. అంటే పర్మనెంట్ గా ఉండాలంటే వ్యక్తిత్వంలో ఆకర్షణ ఉండాలి. వాళ్ళు ఏదన్నా తప్పు పని చేశారనుకోండి, వాళ్ళ కటౌట్లు తగలబెడతారు, రాళ్ళు రువ్వుతారు, విమర్శిస్తూ ఉంటారు. అంటే ఆకర్షణీయ ఆకర్షణ అనేది కామన్, కానీ అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందంట. మరి ఆ ఈ ట్రిపుల్ ఏ సూత్రాన్ని ట్రిపుల్ ఏ సూత్రంలో ఫస్ట్ రూల్ ఏంటంటే యాక్సెప్టెన్సీ, అంగీకారం. అంగీకారం లేదా స్వీకారం అన్నమాట. మరి ఆ ఎవరినైనా సరే ఎలా ఉంటే అలా వాళ్ళని స్వీకరించాలి. మనుషులని వారిని వారిగానే స్వీకరించాలి. ఆత్రేయ గారు పాట ఉంటుంది కదా, నిన్ను నిండుగా ప్రేమించుటకు, నీ కోసమే కన్నీరు నింపుటకు అనే పాట. ఆ పాటని ఆ రివర్స్ చేసి ఎవరిని వాళ్ళలాగానే ప్రేమించాలి, ఎవరిని వాళ్ళలాగానే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ అంటే ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని. అలా యాక్సెప్ట్ చేయడం ద్వారా మనము ఆకర్షించబడతాం అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉన్నారు. ఆకర్షణ భార్యాభర్తలు కొంతమంది విడాకుల దాకా వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఆకర్షణ లేకపోవడమే. ఆహ్, వాళ్ళలో ఉన్న దోషాలను వెతికి వాళ్ళు ఇలా ఉంటే నేను ఉంటాను వాళ్ళతో. నేను వాళ్ళ వాళ్ళలో మార్పు తెచ్చుకుంటే ఉంటాను అని ఆహ్, భార్యలు గాని, భర్తలు గాని అనడం వల్లనే వాళ్ళు విడాకుల దాకా వెళ్లారనమాట. ఆహ్, కాబట్టి ఫస్ట్ రూల్ ఏంటంటే ట్రిపుల్ అంగీకారం. ఎవరు ఎలా ఉంటే అలాగే వాళ్ళలాగానే అంగీకరించాలి. సెకండ్ పాయింట్ అంగీకారంలో సెకండ్ పాయింట్ ఏంటంటే హ్మ్, వాళ్ళు దోషరహితంగా ఉంటేనే వాళ్ళని దగ్గర ఉంటాను అనేసి రూల్స్ పెట్టొద్దు. ఎలా ఉంటే అలా అంగీకరించాలి. ఆహ్, నీలో మార్పు తెచ్చుకుంటేనే నీతో ఉంటాను. నీలో మార్పు తెచ్చుకుంటేనే నీతో స్నేహం చేస్తానని రూల్స్ పెట్టకూడదనమాట. ఇప్పుడు భర్త రూల్స్ పెట్టాడనుకో, ఇలా ఉండాలి, అలా ఉండాలని. భార్య వింటుందా? వినదు కదా! అంటే నాకిష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను. నాకు నచ్చినట్టుగా నేనుంటాను. నాకు నచ్చిన పని నేను చేస్తానంటారు కదా! అందుకనే ఎవ్వరు న ఎవరు ఎలా ఉంటే అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. ఆహ్, ఇంకోటి ట్రిపుల్ ఏలో నెక్స్ట్ పాయింట్ నీతి నియమాలని రూపొందించుకొని వాళ్ళు అలా ఉంటేనే, వాళ్ళు ఆ నీతి నియమాలను పాటిస్తేనే నేను వాళ్ళతో స్నేహం చేస్తానంటారు. అలా ఉండకూడదు. నీతి నియమాలనేది నీ పర్సనల్. నీకు నువ్వు రూపొందించుకోవాలి. నువ్వెలా ఉండాలి? నువ్వు ఎలా జీవించాలి? అనేది నీ పర్సనల్ అన్నమాట. ఆ నీతి నియమాలు నీకు అప్లై చేసుకోవాలి. ఎదుటి వాళ్ళకి అప్లై చేసి, వాళ్ళు అలా ఉంటేనే వాళ్ళతో స్నేహం చేస్తాను అని అనకూడదు. ఇది అనడం వల్ల చాలా మంది దూరమవుతారు. మనం కనబడగానే సరే అనేసి నవ్వుతారు. హాయ్ అంటారు. కానీ ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఆకర్షించబడరు. ఎందుకు అంటే నీతి నియమాలలో వాళ్ళలో దోషాలను వెతుకుతూ ఉంటారు. "నువ్వు ఇలా ఉన్నావేంటి? ఇంత లావుగా ఉన్నావేంటి? బరువు తగ్గించొచ్చు కదా!" అంటారు. వాళ్ళు లావుగా ఉంటే ఏంటి? సన్నగా ఉంటే ఏంటి? మనకు అనవసరం కదా! వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళని అలాగా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఆహ్, మనల్ని ఆకర్షించగలుగుతారు. అలా మరి ఈ త్రిపుల్ ఏలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్సెప్టెన్సీ. యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్. ఓకే. నెక్స్ట్ పాయింట్ అప్రూవల్. అప్రూవల్ తెలుగులో ఆమోదం, సమ్మతం. మరి ఎవరు ఎలా ఉంటే వాళ్ళని అలాగే ఆమోదించాలి. ప్రతి ఒక్కరిలో కూడా గుడ్స్ ఉంటాయి, బ్యాడ్స్ ఉంటాయి. గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మనకి వాళ్ళ బ్యాడ్ ఎందుకు అనవసరం. వాళ్ళు దానికి తగ్గ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు. క వాళ్ళలో ఉన్న మంచిని మనము స్వీకరించాలి, ఆమోదించాలి. మనకి నచ్చని వాళ్ళుంటారు. హ్మ్. మనకి విరోధులుంటారు కదా! వాళ్ళలో మనకి నచ్చే విషయాలు ఏమున్నాయా అని వెతకాలి. వెతికి 99% చెడు ఉండొచ్చు. కానీ ఒక్క పర్సెంట్ అయినా మంచి ఉంటుంది గదా! వాళ్ళలో మనకి నచ్చే క్వాలిటీస్ ఏమున్నాయని వెతకాలి. ఏమున్నాయని వెతికి అందులో మనకు నచ్చిన క్వాలిటీ ఒక్కటైనా ఉంటుంది గదా! ఆ ఒక్కటిని మనము యాక్సెప్ట్ చేయాలి. ఆమోదించాలి. ఆమోదించడం వల్ల వాళ్ళలో మార్పొస్తుంది. మనము ఎప్పుడైతే మన ఆహ్, శత్రువులని మనం వాళ్ళు ఎలా ఉంటే అలా మనం వాళ్ళ తప్పు చేసినా కానీ మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, వాళ్ళలో మార్పొస్తుంది మెల్లగా. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, నేనొక సీరియల్‌లో చూసాను నిన్న. ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే చాలా ర్యాష్‌గా ఉంటాడు. ఆహ్, అతను ఆహ్, దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు. అన్యాయాలు చేస్తూ ఉంటాడు. రాక్షసుడనమాట. రాక్షస తత్వంలో ఉంటాడు. అటువంటి వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమించగానే అతనిలో చాలా మార్పొచ్చేస్తుంది. అంటే ఆ అమ్మాయి అతనిలాగానే ప్రేమించడం, యాక్సెప్ట్ చేసి అతన్ని ప్రేమించడం ద్వారా, అంగీకరించడం ద్వారా అతనిలో మార్పొస్తుందనమాట. అతను చాలా మంచి వ్యక్తిగా మారతాడు. సమాజానికి ఎంతో ఉపయోగ వ్యక్తిగా మారతాడనమాట. అలా మనము సెకండ్ పాయింట్‌లో ఫస్ట్‌దేంటంటే ఎదుటి వాళ్ళలో మీకు నచ్చిన విషయాలలో చూడండి.
మనకి ఏదో ఒక విషయం అయితే నచ్చుతుంది కదా, ఆ విషయాన్ని పట్టుకోవాలి. మనలో ఉన్న దుర్గుణం ఏంటంటే, సమాజంలో ప్రతి ఒక్కరిలో ఉన్న దుర్గుణం ఏంటంటే, మనం నచ్చని విషయాలనే చూస్తాం ప్రతి వ్యక్తిలో. మన మనకి ఎవరు ఎదురైనా కానీ మనకు నచ్చని విషయాలే కనబడతాయి వాళ్ళలో. దాన్ని తగ్గించుకోవాలి. మనకు నచ్చే విషయాన్ని వెతకడము అనేది అలవాటు చేసుకోవాలి. ఆ సుగంధాన్ని మనము అలవర్చుకుంటే మనలో ఆకర్షణీయత అనేది పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఆ అప్రూవల్‌లో సెకండ్ పాయింట్ ఏంటంటే, మీరు మనస్ఫూర్తిగా వారిని ఆమోదిస్తున్నారని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మంచిగా మారిపోతారు. మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళలాగానే, అంటే వాళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళను యాక్సెప్ట్ చేసామనుకో, అంటే మనల్ని విమర్శించారు. హ్మ్. వేరే వాళ్ళ ముందు మనల్ని మన గురించి తప్పుగా మాట్లాడారనుకో, అప్పుడు మనకు తెలుస్తుంది. వాళ్ళు ఇట్లా నీ గురించి తప్పుగా మాట్లాడారంటే, సరేలే అతను మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చులే ఆ సమయంలో. కానీ అతనిలో ఎంత మంచి గుణాలున్నాయి, ఎంత మంచి సర్విస్ చేశాడు అనేసి మనం వాళ్ళ దగ్గర పొగిడామనుకో, వాళ్ళ వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి మాట వాళ్ళకి ఏదో విధంగా తెలుస్తుంది కదా! అంటే మనము దాని ద్వారా వాళ్ళలో మార్పనేది వస్తుంది. వాళ్ళు అది తెలుసుకొని వాళ్ళు చేసిన దానికి సిగ్గుపడి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు. అరే! నేను వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా, నా గురించి ఎంతో చక్కగా మాట్లాడారు కదా! అనేసి వాళ్ళలో మార్పనేది వస్తుంది. అలా వాళ్ళలో మారడానికి అవకాశం ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైబల్ తెగ ఇప్పటికి ఉన్నారు. వాళ్ళేం చేస్తారంటే ఎవరైనా తప్పు చేస్తే హ్మ్. వాళ్ళని ఆహ్, అంటే ఆ సమాజంలో వాళ్ళందరూ ఆహ్, అస్ ఒక దగ్గర నిల్చోబెట్టి వాళ్ళు చేసిన అంటే వాళ్ళు చేసిన మంచి పనులన్నీ ఒక పాట రూపంలో పొగుడుతూ ఉంటారంట వాళ్ళని. "నువ్వు ఇంత మంచి పని చేశావు. ఆహ్, వేటకు వెళ్ళినప్పుడు నీ స్నేహితుడిని రక్షించావు. ఈ సమాజం కోసం ఎంతో మంచి పనులు చేశావు. ఎన్నో మంచి పనులు చేశావు" అని వాళ్ళు చేసిన ప్రతి ఒక్క మంచి పనిని పాట రూపంలో పొగుడుతూ వాళ్ళని పొగుడుతూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళల్లో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది. అరే! నేను ఆహ్, అన్ని మంచి పనులు చేశాను కదా! ఇప్పుడెందుకు ఇలా చేశాను అనేసి వాళ్ళని వాళ్ళు ఆహ్, చేంజ్ చేసుకోవడానికి, అంటే వా వాళ్ళ మ వాళ్ళ క్యారెక్టర్‌ని వాళ్ళు మార్చుకోవడానికి ఉపయోగపడుతుందనమాట. అలా మహాత్మా ఎంతోమంది ఉంటారు. అ అలా అలాంటి తెగ ఇప్పటికి ఉందనమాట. మనం ఏం చేస్తాము మన సమాజంలో అయితే హ్మ్. ఎవరైనా ఆహ్, అదే రోడ్డు సిగ్నల్‌ని క్రాస్ చేసి వెళ్లారనుకో, వాళ్ళని ఎ ఏ అంటే వేరే వాళ్ళు తిడితే మనం కూడా తిడతాం. అంటే మనలో ఆకర్షణ అనేది లోపిస్తుంది అలా చేయడం వల్ల. అంటే వాళ్ళు తిట్టగానే మనం గూడా పొలమని తిట్టేస్తామనమాట. అలా చేశారు, ఇలా ఉన్నారు, ఇలా చేయకూడదు అనేసి మనము నీతులు ఆహ్, నీతి వాక్యాలు బోధిస్తూ ఉంటాం. అంటే నీతి వాక్యాలు హ్మ్. నీ నీతి నియమాలు రూపొందించుకోవాలి. కానీ అవి మన కోసం రూపొందించుకోవాలి. మనం వాటిని పాటించాలి. మనం వాటిని పాటించడం ద్వారా మనలో ఆకర్షణ అనేది పెరుగుతుంది. మనం అలా చేయడం ద్వారా ఏమవుతుంది? మనలో ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. ఒకళ్ళు తిట్టారు కదా అని మనం కూడా వాళ్ళని తిట్టకూడదు. వాళ్ళలో ఉన్న మంచిని చూసి వాళ్ళని పొగడాలి. పొగిడినప్పుడు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని మారడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అప్రిషియేషన్. అప్రిషియేషన్ అంటే ప్రశంస, అభినందన. ఇది చాలా అద్భుతమైన ఆహ్, సూత్రం అన్నమాట. రూల్ అన్నమాట. ఇది ఎంత మంచిగా పనిచేస్తుందంటే మన జీవితాన్నే మార్చేస్తుంది. మనము ఎవరిని ప్రశంసించలేం. ఎందుకంటే అహంకారం, ఈగో, అసూయ. అసూయ వల్ల మనము ఎదుటి వారిని పొగడలేము. వాళ్ళని
అంగీకరించలేము, వాళ్ళని అభినందించలేము. ఎవరైనా మనకంటే మంచిగా క్లాస్ చెప్పారనుకో, వాళ్ళని పొగుడుతాము మనం. అమ్మో! వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి అనేసి వాళ్ళ మీద అసూయ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఏమవుతుంది? మన ఆకర్షణ అనేది తగ్గిపోతుంది. మనము ఎదుటి వాళ్ళని పొగడడం వల్ల, అభినందించడం వల్ల మన ఆకర్షణీయత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అద్ హ్మ్. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఆహ్, ఎవరిని కర్ణుడిని చంపుతాడు. కర్ణుడు చనిపోగానే అంటే బాణం తగిలి కర్ణుడు పడిపోగానే ఆహ్, మంచి పని అయింది బావ, అతను చనిపోయాడు అనేసి అంటాడు. అంటే అతను పడిపోయాడు, చంపగలిగాము అనేసనంటే, అప్పుడు కృష్ణుడు అంటాడు, "తప్పు తప్పు. నువ్వనేది చాలా రాంగు. ఆహ్, అతడు ఎంత మంచివాడో నీకు చూపిస్తాను రా" అనేసని అంటాడు. అంటే మనము ఆహ్, ఏం చేయాలి అంటే మన మన ఎదుటి వ్యక్తులలో ఆహ్, ఏదైనా మంచి పని చేస్తే వాళ్ళని ప్రశంసించాలి, అభినందించాలి, పొగడాలి. అప్పుడు ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. మనలోని ఆకర్షణీయత ఎదుటి వాళ్ళకి అందుతుందనమాట. అలా ఒకరిని ప్రశంసించడం అంటే వాళ్ళ విలువ పెంచడం. వాళ్ళ విలువ పెంచితేనే మనలో ఆకర్షణీయత అనేది పెరుగుతుంది. ఆహ్, అలా కృష్ణుడు అతన్ని అంటే అతని దగ్గర తీసుకెళ్ళి అతన్ని హ్మ్, దానం అంటే ఒక బ్రాహ్మణుడి వేషంలో వెళ్ళి నాకు దానం చేయండి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఆహ్, చనిపోయే స్థితిలో ఉన్న తమ్ముడు ఆ స్థితిలో కూడా ఒక రాయితో కొట్టి తన పన్నుని పీకి హ్మ్, బాణం వేసి ఆ నీటితో చక్కగా పన్నుని కడిగి దానమిస్తాడు. అలా ఆహ్, అతన్ని తను ఎంతగా విలువిస్తున్నాడో, అతనికి ఎంత విలువిస్తున్నాడో, అతన్ని ఎంతగా ఆహ్, హ్మ్, అతని విలువ పెంచుతున్నాడో తెలిసేసరికి అర్జునుడు ఆకర్షించబడ్డాడు కృష్ణుడికి. అలా అంత మంచి ఆకర్షణ ఉన్నప్పుడు ఎలా ఆకర్షించకుండా ఉంటాడు అర్జునుడు అర్జునుడిని. అందుకే అర్జునుడు అంతగా ఆకర్షించబడడానికి, కృష్ణుడిని అంతగా ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఆ సుగుణం. ఈ మధ్య నేను 'ధ్యాన సుగుణాలు' అనే బుక్ చదివాను. ఆ బుక్‌లో కూడా తారకమ్మ గారు ఈ ప్రశంస అనేది మన జీవితాన్నే మార్చేస్తుంది. మన సుగుణాలలో అదొక మంచి గుణం అనేసి అభివర్ణించారనమాట. దాని దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం ప్రశంసిస్తామో, ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని ప్రశంసిస్తామో, అప్పుడు వా వ వాళ్ళ వాళ్ళని ఆకర్షించగలుగుతాం. మనకు తెలియకుండానే వాళ్ళ వాళ్ళు మనకి ఆకర్షించబడతారు. హ్మ్. అలా ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఎవరైనా పాట పాడారనుకో, మనము మెచ్చుకోము. ఆ! ఏం పాడిందిలే. బా బావురు గొంతేసుకొని పాడింది అనేసనంటారు. కానీ వ నేనైతేనా అనేసి గొప్పలు చెప్తారు. కానీ యాక్చువల్‌గా వస్తే వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్లి పాడతారా అంటే పాడరు భయం. కానీ ఎదుటి వాళ్ళని ప్రశంసించలేరు. అది దానికి కారణం ఏంటంటే అసూయ. దాన్ని తొలగించుకోవాలి. దాన్ని తొలగించుకుంటే చక్కగా మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా అప్రిషియేషన్ చేయగలిగితే వాళ్ళు ఆహ్, వాళ్ళని చక్కగా ఆకర్షించగలుగుతాము అనేది థర్డ్ పాయింట్ అన్నమాట. ఈ 3 రూల్స్‌లలో ఎవరైనా సరే మన సమాజంలో ఉన్న ఆహ్, గొప్ప వ్యక్తులు ఎవరైనా కానీ అందరిని ఆకర్షించగలుగుతున్నారంటే ఈ 3 రూల్స్‌ని పాటిస్తున్న వాళ్ళు. అంతెందుకు వంశీ సారు ఇంతమందిని ఆకర్షించి, ఇంతమంది శిష్యులు తయారు కావడానికి కారణం ఏంటంటే, ఈ 3 రోజులలో ఉండడమే. ఈ 3 రోజులలో ఉన్న ఏ వ్యక్తులైనా కానీ ఎటు వాళ్ళని ఈజీగా ఆకర్షించగలుగుతారనమాట. అంతెందుకు మన పిల్లలు ఏదైనా డ్రాయింగ్ వేశారనుకో, "ఛీ! ఇలా వేశావేంటి?" అనేసని అన్నామనుకో, ఆహ్, వాళ్ళని మనం ఆకర్షించగలుగుతామా? లేదు. ఆహ్, వాళ్ళని ప్రశంసించినప్పుడు వాళ్ళు ఇంకా బాగా వేయడానికి ఆహ్,
తోడ్పడతారు. ప్రశంసించడం వల్ల వాళ్ళలో ఉన్న ఆ క్వాలిటీని మెరుగుపరచడానికి దోహదపడుతుంది అనమాట. వాళ్ళని ఆకర్షించగలుగుతాం. అదే ఒక భర్త ఉమ్, ఆ రోడ్డు మీద వెళ్తూ ఒక మంచి చీర కనబడనుకో, ₹100 చీర కొనుక్కొచ్చిందనుకో, భార్య అబ్బా నా కోసం చీర కొని తెచ్చారా అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యి అభినందించిందనుకో, అప్పుడు అతను నెక్స్ట్ 5,000 చీర తీసుకురావడానికి కారణమవుతుంది. అదే విమర్శించామనుకో, ఛీ! ఏ స్టీల్ సామాన్ దగ్గర తీసుకొచ్చారు ఈ చీర, ఏం బాగుంది అనేసి నన్ను విమర్శించారనుకో, అప్పుడు ఆ భర్తకి భర్తని ఆకర్షించగలుగుతుందా భార్య? లేదు. ఇంకోసారి తనకి చీర కొని తెస్తాడా? ఛీ! ఎందుకు తెచ్చానురా బాబు! దీనికి ఏది తీసుకొచ్చినా విలువ తక్కువే అనేసి ఇంకోసారి తీసుకురావడానికి అవకాశం ఉండదు కదా! ఇలా మనము ఎవరినైనా కానీ ప్రశంసిస్తున్నామంటే వాళ్ళకి తెలియాలి. వాళ్ళ విలువని పెంచుతున్నామని. ఒకటి ప్రశంసలో ఆహ్, ఏంటంటే ఎవరినైనా గాని ఏ మంచి పని చేస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. మనకి బ్రిటిష్ వాళ్ళు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు కదా! థాంక్ యూ. ఆ థాంక్ యూ అనేది పైపైనే ఉండిపోతుంది. అంటే మనస్ఫూర్తిగా చెప్పాలి థాంక్స్ అని. అలా మనస్ఫూర్తిగా చెప్పగలిగినప్పుడు వాళ్ళు ఆహ్, ఆకర్షించబడతారనమాట. సెకండ్‌ది ప్రశంసలో సెకండ్‌దేంటంటే, మనము వాళ్ళని ఎంత విలువిస్తున్నామో వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళకి తెలియజేసినప్పుడే కదా! హ్మ్. మనము వాళ్ళకి ఎంత విలువిస్తున్నామో తెలిసేది. మనలోనే ఉంచుకుంటే ఏమవుతుంది? అది మనతోటే అంతమైపోతుంది. వాళ్ళకి తెలీదు. వాళ్ళని ఆకర్షించలేము. మన పిల్లలు మన మాట వింటున్నారంటే, మంచిగా వింటున్నారంటే, మనలో ఆకర్షణ ఉంది అని. మన భర్త మన మాట వింటున్నాడంటే ఆకర్షణ. లేదు మన కింద పనిచేసే ఎంప్లాయీస్ గాని, మన ఇంట్లో పనిచేసే పనమ్మాయి కానీ, మన మాట వింటుంది. మనం ఏదైనా పని చెప్తే మనము ఇల్లు, వాకిలి ఊడవాలి, గిన్నెలు తోమాలి, దీనికింత ఇస్తాం అనేసని అంటాం. పోనీ మనకి చేత కానప్పుడు ఏదైనా హెల్ప్ చేయమని అడిగితే చేస్తారా? చెయ్యరు. మనం ఖచ్చితంగా ఉన్నామనుకో, వాళ్ళు వాళ్ళలో లోపాలు వెతికి, వాళ్ళని విమర్శించి, వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదనుకో, వాళ్ళు వాళ్ళని ఆకర్షిస్తామా మనం? మనం చెప్పిన పని వాళ్ళు చేస్తారా? చేయరు కదా! అలా మనలో ఆకర్షణ లోపించింది. అంటే మనం చెప్పిన పని వాళ్ళు ఎదుటి వ్యక్తులు చేయట్లేదు. ఎదుటి వ్యక్తులు మన మాట వినట్లేదు. మన పిల్లలు మన మాట వినట్లేదు. మన భర్త మన మాట వినట్లేదు. మన కింద పనిచేసే ఎంప్లాయీస్ మన మాట వినట్లేదు అంటే దానికి కారణం ఏంటిదంటే మనలో ఈ త్రిబుల్ ఏ మిస్ అయినట్టే. ఈ త్రిబుల్ ఏ మిస్ అయితే ఎవరైనా కానీ మన మాట వినరు. ఎటువంటి మనల్ని ఆకర్షించాలంటే, ఎటువలని మనం ఆకర్షించాలంటే, మనము ఈ త్రిబుల్ ఏని పాటించాల్సిందే. కాబట్టి ఫ్రెండ్స్ మనమందరం అంటే మీరు, నేను అందరం కూడా ఈ త్రిబుల్ ఏని పాటిస్తూ అందరిని ఆహ్, ఆకర్షించి మనం గొప్ప వ్యక్తులుగా మనం కూడా ఒక గురువుగా, ఒక మంచి సాధకుడిలాగా ఎదగడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. ఇంతటితో సెలవు తీసుకుంటాను. బాయ్. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. మేడం క్లాస్ అయిపోయింది. స్టాప్ చేస్తారా? మణిమాల మేడం రికార్డ్ స్టాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇందులో ఎవరైనా ఆహ్, ఏ